పొగాకు అండ్ మద్యం సంబంధిత అలవాట్లు. ఎవరికైతే ఈ అలవాట్లు బాగా ఎక్కువగా ఉంటాయో వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం నార్మల్ పర్సన్ అంటే ఒక మనిషిలో తీసుకుంటే అరౌండ్ 1 to 2%, లక్షలో ఒకరి నుంచి 2 మందికి రావచ్చు, ఈ పర్సన్ కనే క్యాన్సర్ రావచ్చు. అలవాట్లు ఉన్న వాళ్ళకి ఇట్ ఇంక్రీజ్ బై 40 times, అంటే ఆ ఛాన్స్ అనేది పెరుగుతుందండి. అది మన నంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే మనం ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ పొగాకు ఆర్ మద్యం సంబంధిత వస్తువులు కానీ వాడకం జరుగుతుందో అన్ని సంవత్సరాలు రిస్క్ ఇంకా ఎవ్రీ ఇయర్ ఆ రిస్క్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈవెన్ మనం చాలామంది అంటారు, సార్ నేను బంద్ చేశాను 5 సంవత్సరాలు అవుతుంది కానీ నాకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, పొగాకు వాడకం కానీ సిగరెట్ స్మోకింగ్ ఇవన్నీ కానీ స్టాప్ చేశాక కానీ ఆపిన తర్వాత కానీ దాని ఎఫెక్ట్ అనేది శరీరంలో కనీసం 10 నుంచి 20 సంవత్సరం వరకు ఉంటుందండి. ఆ కెమికల్స్ ఎఫెక్ట్ అనేది, అంటే అది ఆ రిస్క్ అనేది నార్మలైజ్ కావడానికి మినిమం టు జనరల్ పాపులేషన్. సో మోస్ట్లీ అండి ఇండియాలో చాలా విపరీతంగా మనం ఈ పొగాకు సంబంధిత అలవాట్లు ఏవైతే ఉన్నాయో మనం చూడొచ్చు. ఈ మధ్య కాలేజెస్ కానీ ఈవెన్ ప్రతి కాలేజ్, ప్రతి హాస్పిటల్, ప్రతి థియేటర్ మనకి ఈజీలీ యాక్సెసిబుల్. వాటర్ దొరికినా దొరకకపోయినా సిగరెట్, బీడీ, పాన్ మసాలా అనేది అంత ఈజీగా అవైలబుల్ అయిపోయింది. రెస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ, గవర్నమెంట్ ద్వారా లాస్ ఉన్నా కానీ యాక్సెసిబిలిటీ అనేది అండ్ అవైలబిలిటీ అని చాలా ఈజీ అయిపోయింది.